RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీఐ లైవ్ న్యూస్. నియోజకవర్గ వైసీపీ మాజీ శాసనసభ్యులు అలజంగి జోగారావు సారథ్యంలో సోమవారం ఆయన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో డిజిటల్ బుక్ జగనన్న 2.0ను ఆవిష్కరించి నియోజకవర్గ స్థాయి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ వైసీపీలో ఇకపై కార్యకర్తలకే పెద్దపీట ఉంటుంది. కష్టపడి పనిచేసే కార్యకర్తలకు పార్టీ అండగా నిలుస్తోంది. ఈ విషయాన్ని పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారని తెలిపారు. /digital book/ ని YSRCP.com లోకి వెళ్లి మీ ఫోన్ నెంబర్ టైప్ చేయగానే ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయగానే కెమెరా, లొకేషన్, పర్మిషన్ అడుగుతుంది. అది మీరు ఇవ్వగానే మొదట మీకు జరిగిన అన్యాయం గురించి వివరాలు అడుగుతోంది. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 2 సంవత్సరాల్లో సుమారుగా 6 గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలి, కానీ ప్రజలకు ఒక్కటే ఇచ్చి 5 గ్యాస్ సిలిండర్లు ఎగ్గొట్టిన విషయాన్ని చెప్పలేదు. ఒకవేళ ఆయన చెప్పినట్టుగా 160 లక్షల రేషన్ కార్డు కలిగిన ఈ ఆంధ్ర రాష్ట్రంలో 160 లక్షల గ్యాస్ సిలిండర్లు ఇస్తే గత 16 నెలలుగా సుమారుగా 7,20,00,000 గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలి. మీరు ఇచ్చారా అని చూసి అడుగుతున్నారు. అంటే ఇది హిట్టా పట్టా మీరే చెప్పాలి. ఎందుకంటే గ్యాస్ సిలిండర్లు ఈ రోజుకి ప్రతి చెల్లికి, ప్రతి తల్లికి, ప్రతి అక్కకి సుమారుగా 5 నుండి 6 గ్యాస్ సిలిండర్ ఇవ్వాల్సిన బాధ్యత పెట్టాము. అంటే ఈ గత 16 నెలల కాలంలో. అయితే ఈ 16 నెలల కాలంలో మీరు ఎన్ని గ్యాస్ సిలిండర్ ఇచ్చారు, ఎన్ని గ్యాస్ సిలిండర్ తీసుకుని చెల్లెమని మీరు డబ్బులు వేశారు. మీరు ఒకసారి మీ లెక్కలు మీరు చూపిస్తారా, మమ్మల్ని చూపించుకుంటారా? అలాగే తల్లికి వందనం పేరట 80 లక్షల మంది ఈ రాష్ట్రంలో తల్లులు ఉంటే మీరు 53 లక్షల మందికి ఇచ్చారు. మిగతా వాళ్ళ సంగతి ఏంటి? మీరు తర్వాత ఇస్తామన్నది ఇప్పుడైతే ఎవరికైనా ఇచ్చారా లేదా? అయితే ఈ రాష్ట్రంలో చదువుకున్న పిల్లల యొక్క తల్లులకి తల్లికి వందనం ఇస్తామని చెప్పి ఈరోజు ఎగ్గొట్టి ఈరోజు మళ్ళీ ఇచ్చేసామని చెప్పి ఇది సూపర్ హిట్ అని చెప్తున్నారు. ఇది హిట్టా పట్టా మీరు ఆలోచించేయండి. ఇదే కాకుండా ఈరోజు రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులకి నెలకు 3,000 రూపాయలు చెప్పిన సుమారుగా 72,000 రూపాయలు ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉండే నిరుద్యోగ యువకుల బాకీ ఎప్పుడు ఇస్తారు? వీటిపై స్పష్టత అని చెప్పేసి మీ కూటమి నాయకులు అడుగుతాను. అదే కాకుండా 18 సంవత్సరాలు నిండిన చెల్లమ్మకి 1,500 రూపాయలు చెప్పిన గత 16 నెలలుగా 1,500 మీరు 48,000 రూపాయలు బాకీ ఎప్పుడు ఇస్తారు? అది కూడా మీరు గ్రహించాలి. ఇదే కాకుండా మీరు ఈ రాష్ట్రంలో ఉండే బడుగు బలహీన వర్గాలకి, నిమ్న జాతులకి, అట్టడి వర్గాల వారికి, ఎస్సీ ఎస్టీలకి 50 సంవత్సరాలు నిన్న అన్నకి పెన్షన్ ఇస్తామన్నారు. ఈరోజు వరకు ఒక్క పెన్షన్ అయినా మంజూరు చేశారా? ఈరోజు చంద్రబాబు నాయుడు దక్షిణ విలేజ్ల పిల్లలు పెన్షన్లు పంచడానికి వస్తే నేను దారిలో వస్తే కొంతమంది అడిగితే ఈరోజు ఆయన ఈ పెన్షన్లు పంచడానికి వెచ్చించిన డబ్బు ఆ గ్రామ అభివృద్ధికి సరిపోతేనే అన్నం జరుగుతుంది. అంటే నీ పబ్లిసిటీకే, నీ మెహర్బానీకే తప్ప ఈ రాష్ట్రంలో నువ్వు చేసింది ఏంటి లేదని చెప్తున్నాను. ఎందుకంటే భర్తని కోల్పోయిన చెల్లెమ్మలు చాలామంది నేటి వరకు కూడా పెన్షన్ రాలేదనే ఆవేదన చెందడం జరుగుతుంది. అదే కాకుండా 60 సంవత్సరాల నుండి గత 16 నెలలుగా చాలామంది అయ్యారు. వాళ్ళకు కూడా నేటి వరకు కూడా కొత్త పెన్షన్ మంజూరు చేయలేదు. 66,23,000 పెన్షన్లు ఉన్న పెన్షన్ని 61 లక్షలకి తగ్గించి 5 లక్షల పెన్షన్లు అన్యాయంగా పేద వర్గాలకి, నిమ్న జాతులకి, అట్టడిక వర్గాలకి, ప్రభుత్వంపై ఆధారపడిన కుటుంబాలకి నిర్లక్ష్యం చేసిన ఈ ఎన్డీఏ కూటమికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మనపై ఉందని చెప్పేసి వాళ్ళే అవినీతి పెరిగిపోయిందని చెప్తున్నారు. అలాగే సందిట్లో సడేమి అని ఈ మెంటలు మాట్లాడటం మాట కూడా మనం చూసాం. అయితే ఈవీఎం ద్వారా గెలిచిన బాలకృష్ణ గారు, మధ్యస్థితులు లేని బాలకృష్ణ గారు, మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఆ హిందూపూర్ నియోజకవర్గాన్ని సరిగ్గా కూడా అర్థం చేసుకోలేక ఎవ్వకుండా ఈరోజు అసెంబ్లీలో తప్పుడు మాటలు మాట్లాడితే మేము గతంలో కూడా చెప్పాం, చిరంజీవి గారికి మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే మీరు చూసుకోవాలి, లేదా జనసేన మంత్రి గారు మిమ్మల్ని గౌరవించకపోతే మీ నాయకుడితో చెప్పి వాళ్ళకి ఏదో చెప్పి చేయించుకుంటే మంచిదే, కానీ అన్యాయంగా జగన్మోహన్ రెడ్డి గారిపై అవాకులు చవాకులు మాట్లాడడం సమంజసం కాదని చెప్పి వైఎస్ఆర్ పార్టీ పాలకపూర్ మంజూరు జిల్లా తరఫున మరియు వైఎస్ఆర్ పార్టీ పాలకపూర్ తరఫున
మీకు ఖండిస్తున్నాం. బాలకృష్ణ గారు ఇకపై ఇటువంటి మాట్లాడితే ఊరుకునేది లేదు. ఖచ్చితంగా మీపై మేము ప్రత్యక్ష పోరాటానికి సిద్ధంగా ఉంటామని చెప్పి